హాయ్ అండి. వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో న్యూ ఇయర్ స్పెషల్ కింద మీతో ప్లమ్ కేక్ షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. ఎగ్లెస్ ప్లమ్ కేక్. దానికోసం నేను డ్రై ఫ్రూట్స్‌ని నానబెట్టుకుంటున్నాను. ఇది ఆరెంజ్ జ్యూస్ అండి. ఫ్రెష్‌గా తీసిన కమలాకాయ జ్యూస్. ఇందులో నేను 2 2 స్పూన్స్ వరకు బాదం పప్పుని కట్ చేసున్నవి వేసుకుంటున్నానండి. అలాగే జీడిపప్పులు కూడా వేసుకున్నాను 2 స్పూన్స్. అలాగే ఫ్రూటీ కూడా వేసుకున్నానండి. బ్లాక్ గ్రేప్స్ ఇవి ప్లమ్ కేక్‌లో చాలా చాలా బావుంటాయి. ఇవి కనుక లేకపోతే మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. కిస్మిస్ లాగే బ్లాక్‌వి అవి కూడా దొరుకుతాయండి. అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మన మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. డేట్స్ కూడా గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి అవి కూడా వేసుకున్నానండి. ఆప్రికాట్స్ కూడా వేసుకున్నాను ఒక 2 వరకు. వీటినన్నిటిని నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. దీన్ని ఓవర్ నైట్ పెట్టేసానండి. మీకు ఒకవేళ టైం లేకపోతే ఒక 2 అవర్స్ కూడా నానబెట్టొచ్చు. ఇప్పుడు నేను క్యారమెల్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఒక పావు కప్పు వరకు షుగర్ తీసుకున్నానండి. దీన్ని నాన్ స్టిక్ ప్యాన్‌లో గానీ, మందపాటి ప్యాన్‌లో గానీ చేసుకుంటే మీకు చక్కగా వచ్చేస్తుందండి. ఇలా పావు కప్పు షుగర్‌ని తీసుకొని సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. జాగ్రత్తగా దగ్గరుండి చేసుకుంటే చాలా ఈజీగా ఈ వాటర్‌ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ప్లమ్ కేక్‌లో దాని యొక్క టెక్స్చర్ గానీ, ఫ్లేవర్ గానీ, కలర్ గానీ అంతా కూడా దీనివల్ల చాలా ఇంప్రూవ్ అవుతుందనమాట. అందుకోసమే ఈ క్యారమెల్ వాటర్‌లో మనం ఈ డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసి మొత్తం అన్నీ సోక్ చేసేసుకుందాం. ఇప్పుడు షుగర్ క్యారమెల్ అవ్వడానికి రెడీగా ఉందండి. చూస్తున్నారు కదా! చేంజ్ అవుతుంది చిన్న చిన్నగా. మీరు ఇప్పుడు కొంచెం మంట అనేది ఫ్లేమ్ అనేది పెంచుకోవచ్చండి. అలాగే ఇది తయారు చేస్తున్నప్పుడే మీరు పక్క స్టవ్ మీద వేడి నీళ్ళనేవి పెట్టుకోండి. ఒక కప్ వరకు. ఇందులో మనకి ఒక అరకప్ వరకు స్లోగా పోసుకుంటూ సిమ్‌లో పెట్టుకొని స్లోగా వేడి వాటర్ వేసుకొని మామూలు వాటర్ వేయకూడదండి. తొందరగా మనకి రాదు. గడ్డ కింద ఉండిపోతుంది. సో, అదే వేడి నీళ్ళు వేశారంటే మీకు ఇలాగా ఈజీగా వచ్చేస్తుంది. వేడి నీళ్ళు వేసుకుంటూ స్లోగా ఒక చేత్తో కలుపుకుంటూ చేసుకుంటే మనకి క్యారమెల్ వాటర్ రెడీ అయిపోతుంది. ఈ అయిన క్యారమెల్ వాటర్‌ని మనం ఈ డ్రై ఫ్రూట్స్‌లో వేసుకొని సోక్ చేసేసుకుందామండి. ఓవర్ నైట్ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే మనకి చక్కగా పొద్దున అయ్యేటప్పటికి అవి పట్టేసుకొని బావుంటాయి. నేను షుగర్ పౌడర్ కోసం 1 కప్ షుగర్ తీసుకున్నానండి. అందులో మసాలాలు ప్లమ్ కేక్ అనేటప్పటికి మసాలాలన్నీ యాడ్ చేస్తాం కదా! ఒక లవంగం, దాల్చిన చెక్క, చిన్న ఇలాచి, చిన్న జాజికాయ ముక్క వేసుకున్నాను. అవి వేసుకొని కొంచెం పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను బటర్ తీసుకున్నానండి. మీరు కావాలంటే పావు కప్పు ఆయిల్ తీసుకోవచ్చండి. సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. లేదు అంటే బటర్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఒక 4 స్పూన్స్ వరకు పాలు తీసుకున్నానండి. ఇక్కడ పెరుగు కూడా ఏమీ యూజ్ చేయటం లేదు. పాలే. దీన్ని మెత్తగా పేస్ట్‌లా చేసేసుకున్నాను. బటరు, పాలు అలాగే వేసిన షుగరు, పావు కప్పు షుగరు అలాగే తీసుకున్న మసాలాలు అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ 1 కప్ ఫ్లోర్ తీసుకున్నాను మైదా పిండి. దీన్ని చక్కగా జల్లించేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో షుగర్ పేస్ట్, షుగరు, పాలు, బటర్ మీ దగ్గర బటర్ కనుక లేకపోతే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి. సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. అలాగే కొన్ని మసాలాలు లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, చిన్న జాజికాయ ముక్క, అలాగే చిన్న సొంటె ముక్క కూడా తీసుకున్నానండి నేను. ఎండబెట్టిన అల్లం ముక్క చిన్నది అది కూడా తీసుకున్నాను. వీటన్నిటిని వేసి పౌడర్ చేసుకున్నాను. పేస్ట్‌లా చేసుకున్నాను కదా! ఆ పేస్ట్‌ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకటే డైరెక్షన్‌లో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం నైట్ సోక్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో క్యారమెల్ వాటర్‌లో, ఆరెంజ్ జ్యూస్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ అంతటిని అందులో వేసేసుకుంటాం. ఇంకా పైనుంచి మనకి పాలు గానీ, వాటర్ గానీ ఏమీ పడవండి. మనకంతా కూడా ఇందులో ఉండేటువంటి మాయిస్ట్ అనేది చక్కగా సరిపోతుంది కేక్‌కి. చాలా చక్కగా సాఫ్ట్‌గా వచ్చేస్తుంది. చూసారు కదా! ఇలా. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకటే డైరెక్షన్‌లో మిక్స్ చేయాలండి అంతే. ఇక్కడ ఇంకేమీ లేదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత
ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే చాక్లేట్ ఎసెన్స్ అన్నా తీసుకోవచ్చు. లేదు అంటే ప్లమ్ కేక్ ఎసెన్స్ కూడా దొరుకుతుంది. అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 2 స్పూన్ల వరకు కోకో పౌడర్ తీసుకున్నాను. నేను చాక్లేట్ కలర్‌లో ఆ చాక్లేట్ ఫ్లేవర్ అనేది రావడానికి కోసం వీటిని యాడ్ చేశాను. ఒకవేళ కనుక మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చండి. అలాగే ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. అలాగే హాఫ్ స్పూను బేకింగ్ సోడా తీసుకున్నాను. వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం టేస్ట్ కోసం. వీటినన్నిటిని వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఒకటే డైరెక్షన్‌లో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఒక స్టాండ్ పెట్టుకున్నాను. అది ప్రీహీట్ అవుతూ ఉంటుంది. దీనిలో గ్రీస్ చేసుకున్న బౌల్ ఒక దాన్ని తీసుకొని అందులో ఈ బ్యాటర్‌నంతటిని కూడా వేసేసుకొని ఒకసారి దాన్ని ఎయిర్ బబుల్స్ లేకుండా కొట్టేసుకోవాలి. అలా సెట్ చేసేసుకున్న తర్వాత ముందుగా ప్రీహీట్ చేసి పెట్టినటువంటి కుక్కర్‌లో ఈ కేక్ బ్యాటర్‌ని పెట్టేసుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ వరకు అయ్యేటప్పటికి అలా సెటిల్ అవుతుంది. కొంచెం సెట్ అవుతూ ఉన్నప్పుడు పైనుంచి నేను ఫ్రూటీ అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు అవి కూడా వేసానండి. ముందే వేసేస్తే మనకి లోపలికి వెళ్ళిపోతాయి అవి. అదే 5-10 మినిట్స్ తర్వాత వేసినట్లయితే అది పైన అంటుకుని చక్కగా ఉంటాయండి. ఇదిగో చూసారు కదా! ఒక 25 మినిట్స్ తర్వాత ఇలా ఉందండి. ఇంకా లోపల కొంచెం పచ్చిగా ఉంది. సో, నేను మళ్ళీ లిడ్ పెట్టేశాను. ఇంకొక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేశాను. టోటల్ 35-40 మినిట్స్ దగ్గర నాకు కేక్ రెడీ అయిపోయిందండి. సిమ్‌లో పెట్టుకుంటే చక్కగా అయిపోతుంది మీకు. ఇదిగోండి ఈ న్యూ ఇయర్‌కి ఎంతో టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ రెడీ. మీరు కూడా చేసుకోవచ్చు.